వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో రచ్చ అరకిపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. సో ఇంత జరుగుతుంటే నిజంగా చెప్పాలి అంటే మీకు ఇలా అవడమే కావాలి, మీరు ఇప్పుడు ఈ ప్రాంతీయవాదం ద్వారా లేపి రాజకీయాన్ని చేయాలనుకుంటున్నారు. ఇదంతా ఒక పకడ్బందీగా మీరు చేస్తున్న ప్లాన్, అది ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడం అనేది గట్టిగా వినిపిస్తాను. ఏం చెప్తారు నిన్నటి ఎపిసోడ్ ద్వారా? గుడ్ మార్నింగ్ అండి చంద్రిక గారు, అక్కడ ఉన్నటువంటి మిత్రుడు మహేష్ గారికి, అదే విధంగా టీడీపీ మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఒకటి, సీతారాం యేచూరి గారు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు మరణించడం, ఆయనకు అంత ఆత్మ శాంతించాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే తన జీవితాన్ని అంతా కూడా సిద్ధాంతానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు సీతారాం గారు. ఆయన బాటలోనే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు కూడా నడవాలని ఆశించే వారిలో నేను ఒకరిని. కాబట్టి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు అంశం ఏదైతే ఉన్నదో ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి అంశంలో, మేడం నిజంగా కూడా జరిగినటువంటి సంఘటన, కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా గాంధీ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఉండేది ఉంటే ఈ విధమైనటువంటి శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లో తలెత్తకపోయేది. ఆల్రెడీ హైడ్రా అనే హంగామతోటి హైదరాబాద్ క్రెడిబిలిటీ అంతా కూలగొడుతున్నటువంటి క్రమంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఇది హైదరాబాద్ ముఖ్యం కాదు, మాకు తెలంగాణ ముఖ్యం కాదు, మా రాజకీయమే మాకు ముఖ్యం అని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టుగా ఉంది. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, హుజురాబాద్ నుంచి బతుకొచ్చినవి అని చెప్పేసి గాంధీ గారు అన్న తర్వాతనే ఆయన బూతులు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి మాటల సంవాదంలో జరిగినటువంటి ఒక మాటను పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన, ఇప్పుడు పార్లమెంట్ లో ఇచ్చినా లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చినా కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యే 2019లో మీరేం చేశారని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి వన్ మినిట్ మేడం, నేనేమంటున్నా అంటే, సరే ప్రతిపక్షానికి 2019లో ఇచ్చింది కూడా ఎంఐఎం ప్రతిపక్షం, అక్కడ ఆ రోజు ఇచ్చింది ప్రతిపక్షం. మేడం నేనేమంటున్నా అంటే, ప్రతిపక్షానికే ఇచ్చాము అక్కడ, మా బిఆర్ఎస్ పార్టీ ముంచుకోలే కదా. ఈ రోజు ఇచ్చింది మీరు ప్రతిపక్షానికే ఇచ్చినామన్నప్పుడు ఆయన ఇంటి మీద జెండా ఎగరేయమని చెప్పారు, ఆయన తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. వాళ్ళు 10 మంది ఆల్రెడీ స్పీకర్ కు లెటర్ ఇచ్చారు. మేడం నేనేమంటాను అంటే, మోరల్స్ ఎథిక్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్పీకర్ కు 10 మంది ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు. ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఆయనకు చైర్మన్ కూడా ఇచ్చారు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన రోజే టిఎస్సి చైర్మన్ గా గాంధీ గారిని ప్రకటించారు. గాంధీ గారు ఏమన్నారు, ఆయన రేవంత్ రెడ్డితో పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అన్నారు. అదే విధంగా ఈ రోజు ఆయన ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ఇంటి మీద పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పడం తప్ప, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అడగడం తప్ప. 2 ఆ తప్పుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే మేమేం చేస్తాం మేడం? పార్టీ ఫిరాయింపుల అంశం ప్రోత్సహిస్తోంది, ఇవన్నీ మాట్లాడి అడిగే నైతికత బీఆర్ఎస్ గవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు మేడం? మళ్ళీ మీరు ఇంకెక్కడికో పోతున్నారు. నేను అడుగుతున్న సూటి ప్రశ్న, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ప్రకటించిండు గాంధీ గారు. మీరు కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్ దిక్కు ఎందుకు పోతారు? కాంగ్రెస్ దిక్కు పోకుర్రి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ప్రకటించినప్పుడు, ఆ పార్టీ మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ జెండా ఆయన ఇంటి మీద ఎగరేయమని చెప్పండి. అదే విధంగా మా పార్టీ ఆఫీస్ కి వచ్చేసి ఆయన ఉన్న పార్టీ ఆఫీస్ కి ఆయననే వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఇక్కడ స్పష్టంగా నేనేమంటున్నానంటే, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తనే చైర్మన్ ఇచ్చారని ఈ రోజు మా మహేష్ కి ఇస్తే అయిపోతుంది కదా. డే 1 నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నట్టు మహేష్ని కాదని చెప్పేసి కొత్తగా వచ్చిన గుత్తా అమిత్ రెడ్డికో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి చైర్మన్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే, మహేష్ గారు కొన్ని పాయింట్స్ మాట్లాడారు, ఈ ఫిరాయింపుల అంశంతో పాటు